హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కొబ్బరి చట్నీ చేసుకోబోతున్నామండి. టిఫిన్స్లోకి, దోశలోకి, పెసరట్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. సో ఈరోజు కొబ్బరి చట్నీ చేసుకోబోతున్నాం. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఒక గుప్పుడు వేరుశనగపప్పు తీసుకొని ఫ్రై చేసుకుందాము. అవి కొంచెం 1 డ్రాప్ ఆయిల్ వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే పాన్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి. దీంట్లో మనం టమాటా వేయం కాబట్టి చింతపండు వేసుకుంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. సో కొంచెం చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు ఇవేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత దీన్ని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి అండి. పల్లీలు కొంచెమే తీసుకోవాలి, కొబ్బరి ఎక్కువ తీసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. 1 కప్ తీసుకున్నాను నేను కోకోనట్. సో అలా మిక్సీ పట్టుకోవాలి వాటిని. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేసుకోవాలండి. లాస్ట్లో పల్లీలు, కొంచెం సాల్ట్ కూడా వేయాలండి. సాల్ట్ క్లిప్పు ఇది మిస్ అయింది. సో సాల్ట్ కూడా వేసి కొంచెం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలండి. పోపు వేసుకొని ఇట్లా చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే కొబ్బరి చట్నీ.